హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీరు అందరు బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు టాపిక్ ఏంటంటే, మన ఛానల్ మానిటైజేషన్ అవ్వకముందే మన రెవెన్యూ ఎంత ఉందో చూసుకోవచ్చు. చాలా అంటే చాలా ఈజీగా చెప్తాను, క్లియర్గా, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మనకు యూట్యూబ్ అనేది చాలా అంటే చాలా హార్డ్ వర్క్ ఇదైతే నేనైతే చెప్తున్నాను. అది ఓన్లీ యూట్యూబర్స్కి మాత్రమే అర్థమవుతుంది. మనం సక్సెస్ కావాలంటే ఖచ్చితంగా డైలీ వ్లాగ్స్ అయితే పెడుతూనే ఉండాలి. నేనైతే అసలు నాకు టైం ఉండక నేను పెట్టలేకపోతున్నా. మీరైతే కంపల్సరీ పెట్టండి. మీకైతే మంచిగా సక్సెస్ అవుతారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మనం సక్సెస్ అవ్వాలంటే ఫస్ట్ మెయిన్ థింగ్ షార్ట్స్తోనైతే కష్టం అండి. కానీ లాంగ్ వీడియోస్తోనైతే ఖచ్చితంగా మనం సక్సెస్ అయితే అవ్వగలం. ఎందుకంటే మనకు వాచ్ అవర్ అనేది వస్తుంది. లాంగ్ వీడియోస్ పెట్టాలి, అలాగే లెంతీగా ఉండేటట్టు చూసుకోవాలన్నమాట. అంటే ఒక 2 సెకండ్స్ 3 సెకండ్స్ కాకుండా ఒక 10 మినిట్స్ పైకి అలా పెట్టుకోండి. అప్పుడే మనకు గ్రోత్ అనేది వస్తుందన్నమాట. ఓకే, ఇప్పుడు మా టాపిక్లోకి అయితే వెళ్ళే ముందు చిన్న లైక్ చేయండి. అలాగే నేను ఎలా చేస్తున్నాను ఏంటి అనేది చూసేయండి. మరి ఫస్ట్ మనమైతే ప్లే స్టోర్కి వెళ్ళాలి. చూడండి, ఇక్కడ ప్లే స్టోర్ ఉంది కదా. ప్లే స్టోర్కి అయితే వెళ్ళిన తర్వాత ఇక్కడ మనం సెర్చ్ చేయాలి. చూసారుగా, సెర్చ్ ప్రెస్ చేసి ఇక్కడ వైటీ టూల్ అని కొట్టండి. ఇక్కడ వైటీ టూల్ టైప్ చేయండి. చేస్తే మనకి యాప్ అనేది ఓపెన్ అవుతుంది. చూసారుగా, ఇక్కడ నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టినాగా, అందుకే నాకు ఇక్కడ డైరెక్ట్ ఓపెన్ అయిపోయింది. ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది ఇంటర్ఫేస్. మనం ఇప్పుడు ఇక్కడ ఏమడుగుతుందంటే ఎంటర్ వీడియో ఛానల్ యూఆర్ఎల్ అని అడుగుతుంది కదా. మనం బ్యాక్ రావాలి. వచ్చిన తర్వాత మన యూట్యూబ్ ఛానల్ ఉంటుంది కదా, దాన్ని అయితే ఓపెన్ చేయాలి. చూడండి, ఇలా వస్తుంది కదా. వచ్చిన తర్వాత యూ అన్నది కదా, మన ఛానల్లోకి అయితే వెళ్ళాలి. వెళ్ళి ఇక్కడ పైన చూసారుగా మనీషా ఎదురబోయినా ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. చేసిన తర్వాత మనకి ఇక్కడ చూసారు కదా మేనేజ్ వీడియోస్ అని ఉంది కదా, దాని పక్కన పెన్సిల్ మార్క్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ ఛానల్ యూఆర్ఎల్ అని చెప్పేసి ఉంది కదా, అక్కడ దాన్ని క్లిక్ చేయండి. అంటే మనకు కాపీ అయిపోతుంది అన్నమాట. కాపీ అయినాక బ్యాక్ వచ్చేసేయండి. వచ్చిన తర్వాత ఇప్పుడు మనకు యాప్ అయితే ఉంది కదా, దాన్ని అయితే ఓపెన్ చేసుకోండి వైటీ టూల్ని. చేసిన తర్వాత ఇక్కడ కాపీ చేయండి, గో ప్రెస్ చేయండి పక్కన. చేస్తే మనకైతే ఈ విధంగా వస్తుంది అన్నమాట. మన సబ్స్క్రైబర్స్, అలాగే వ్యూస్, అలాగే మనకు వాచ్ టైము, సబ్స్క్రైబర్స్ ఇవన్నీ వస్తాయి అన్నమాట. మన వీడియోస్ ఎన్ని పెట్టాము ఇవన్నీ వస్తుంది. ఇక్కడ కింద చూసారు కదా, నాకు డాలర్స్ ఎన్ని ఉన్నాయంటే 7,218 అని ఉన్నాయి కదా. అంటే 7,000 అయితే ఉన్నాయన్నమాట. 7,218 అయితే ఉన్నాయి. అవి మనం ఇండియన్ డాలర్లోనైతే కొట్టి చూడాలి. అంటే మనం ఇప్పుడు గూగుల్లోకి అయితే వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఇక్కడ టైప్ చేసేయండి. ఇక్కడ ఏమని టైప్ చేయాలంటే మనం ఫస్ట్ అయితే డాలర్ సింబల్ అయితే యూజ్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ మనం డాలర్సే చూస్తున్నాం కాబట్టి డాలర్ సింబల్ అయితే యూజ్ చేసి, చూసారుగా ఇక్కడ మనకు అక్కడ ఎంత ఉంది చూపిస్తుందో మీకు ఆ నెంబర్ని అయితే ఇక్కడ టైప్ చేయండి. నేను 7,218 నాకైతే అన్ని డాలర్స్ ఉన్నాయి. $7,218 ఇన్ ఇండియన్ రూపీస్ అని టైప్ చేయండి. చేస్తే మనకు ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతుంది. చూసారు కదా, ఇలా పైకి స్క్రోల్ చేసుకోండి. మనకి ఇగో ఇక్కడనైతే కనిపిస్తే చూడండి ఇండియన్ రూపీ అని చెప్పేసి. ఇవైతే మన అకౌంట్లోనైతే ఉన్నాయన్నమాట. 6 lakhs అయితే ఉన్నాయి. చూసారు కదా, ఈ విధంగా మీరు కూడా మీ మనీ ఎంత ఉన్నాయో చూసుకోండి. నా ఛానల్ అయితే ఇంకా మానిటైజేషన్ అవ్వలేదు. అవ్వక ముందుకు ఇలా మన రెవెన్యూ అయితే చూసుకోవచ్చు. మీరు కూడా చూసుకోండి. అలాగే మీకు ఎన్ని మనీ ఉన్నాయో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. అలాగే మీకు అర్థమైందా లేదా ఖచ్చితంగా నాకు కామెంట్లోనైతే చెప్పండి. అర్థం కాకపోతే మళ్ళీ కామెంట్స్లోనైతే చెప్తాను. వీడియోని అయితే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్.